కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగునవుతాను ఇక పైన నేను బాధలు నిన్నిలా తడవనీగా నిన్ను నిరీక్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా ఓం धाता पुरुषाज मुदाजहार चक्रः प्रविद्वान् प्रदिश शतस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यः बन्धा इनाय विद्यते ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं देवं नारायणमक्षं वरं वदं అమ్మా లగ్న పత్రిక చదువుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం శుక్రవారం సాయంకాల సమయం 5:30 శ్రీ ముద్దు తులసి ప్రసాద్ గార్ల ద్వితీయ కుమారుడు ముద్దు గౌతమ కృష్ణకి ఎద్దు వాసుదేవరావు ఉమాదేవి గార్ల ఏకైక కుమార్తె రోహిణినిచ్చి అలాగే పిల్లి నరసింహారావు భానుమతి గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి వెంకటచలానికి మువ్వ లక్ష్మీనారాయణ జానకి గార్ల ఏకైక కుమార్తె రేవతినిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు అంగీకరించి ఇచ్చిపుచ్చుకుంటున్న నిశ్చయ తాంబూలం. అయ్యా ఉభయులు తాంబూలాలు మార్చుకోండి.
మీరు వారికి ఇవ్వండి. అమ్మా మీరు వారికి ఇవ్వండి. అయ్యా అమ్మా మీరు కూడా తాంబూలాలు మార్చుకోండి. అయ్యా అమ్మా లేచి తాంబూలాలు మార్చుకోండి కొంచెం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రఛాగ్నిచరాసం ధారయతాం ధ్రువం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా, నిశ్చయితాంబూల కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు కాబోయే నూతన వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. సిగ్గుపడతావేంది మావా? ఉంగరం తడుగు. బామర్దే తొడగవయ్యా. అట్ట చూస్తావేంద్రా? ఆమెకు ఉంగరం తొడుగు. తొడుగుతానులే. ఎందుకు ఒకటి అలాగ ముగ్గురు ఒక తూరు చెప్తాంటారా? నువ్వు సిగ్గుపడితే చూడాలనుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడిపిస్తావే. రౌడీవా నువ్వు? ఇప్పుడేం చేస్తావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? ఈ ఆకాశం అంతా, ఈ నేలంతా, అందరికంటే నేను నిన్నే ఇష్టపడతాను. నీ అల్లరి నాకు ఇష్టం. నువ్వు నా మీద చూపించే చనువు ఇష్టం. ఇంకా చాలా చాలా. నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నీ బుగ్గని గిల్లాలనిపిస్తుంది. ఇప్పుడు గిల్లుతా. కలిసిన ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఇంకా ఇంకా అని అడుగుతూనే ఉంటావు. ఇంకా ఏం చెప్పాలి నీకు?
నువ్వు ఇష్టపడే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అనా? నాకు ఇంగ్లీష్లో చెప్పడం ఇష్టం లేదు, అయినా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అసలు నీలాంటి పట్నం కుర్రలు నాకు అసలు నచ్చరు, కానీ నువ్వెందుకో బాగా నచ్చావు. జీవితాంతం నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. నా మెళ్ళ 3 ముళ్ళు వేస్తావా? నిజమే నీ వచ్చి తాకితే వెలుగై నీ చూపు సోకితే మరగై నీలోన కరగనా ఆపండి. ఎవరా ఎర్రడా? ఇదేమన్నా సినిమాలో పెండి సూపులు సీన్ అనుకుంటావా? ఆపండి ఆపండి నడిచేదానికే మా మావకి నాకు నిశ్చితార్థం జరుగుతా ఉండదేడా ఏంద్రా? అందుకే ఆపడానికి వచ్చాను. అమ్మయ్యా, నా బాధను అర్థం చేసుకుని ఈవిడ ఆపదానికి వచ్చినట్టున్నాడు. ఏ మొగత ఆపుతాడో ఏమా. ఏదేమని అడిగి సాయంత్రం బాగా ఇడికి జ్యూస్ పట్టియాలబ్బా. ఎవరా ఎర్రడా? ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తా ఉంటే ఇప్పుడే చాపుతానంటావా? ఎన్ని గుండెలు రా నీకు? మోసాన్ని అన్యాయాన్ని ఆపడానికి ఎన్నో గుండెలు అక్కర్లేదు. మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు. సీను, ఏందిరా ఇది? ఏమైనాది నీకు? చూడపోతే ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. చాలు అంకల్, ఇప్పటిదాకా కవర్ చేసింది చాలు. ఇంకా కవర్ చేయాలని చూడకండి. సీను, ఏంటబ్బా నువ్వు? ప్లీజ్ ఆంటీ, ఈ మోసాన్ని ఇక్కడ తాపేద్దాం. అంకల్, మీ అబ్బాయి చేసిన తప్పుని తల్లిదండ్రులుగా మీరు సమర్థించుకుంటారేమో కానీ మీ వాడి స్వార్థానికి ఒక ఆడపిల్ల జీవితం బలవుతుందంటే మాత్రం నేను మనిషిగా చూస్తూ ఊరుకోలేను. సీనుగా ఏంటి తిక్కి దగ్గరగా మాట్లాడుతుండవా? జ్యూస్ కానీ వచ్చినవా ఏంది? రే, ఇంకా ఆపరా. ఇంక నటించింది చాలు. అంకల్, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏంటే సీను నువ్వు మాట్లాడేది? వాళ్ళు నన్ను మోసం చేయటమేంటి? అవును అంకల్, మోసం చేస్తున్నారు. రేవతికి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది.
ఈ విషయాన్ని దాచిపెట్టి వీళ్ళందరూ మీ దగ్గర నటిస్తున్నారు అంకల్. రే ప్రసాద్, ఇతను చెప్పేది నిజమేనా? రే మాట్లాడవేంట్రా, నిజమేనా? మోసం చేశారు కాదు, మోసపోయాను. నమ్మి నిలువునా మోసపోయాను. ఒక ఆడపిల్లని షాపుకి పంపించేటప్పుడే ఎవరినో ఒకరిని తోడిచి పంపిస్తామే, అలాంటిది 20 ఏళ్ళుగా కంటికి రెప్పలా చూసుకున్న కూతుర్ని మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో ఉంచానంటే మిమ్మల్ని ఎంతగా నమ్ముంటానో ఒక్కసారి ఆలోచించరా. నా బిడ్డని ఇంటికి పంపించే ముందు తనతో ఏం చెప్పాడో తెలుసా? కడుపును పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడతారని చెప్పాను రా. కానీ నన్ను నా నమ్మకాన్ని దారుణంగా మోసం చేశారు కదరా, దారుణంగా మోసం చేశారు. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకన్నా గొప్ప స్నేహబంధం ఉందని, మీలాంటి స్నేహితులు దొరకడం ఆయన అదృష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. గుడ్డిగా నమ్మిన పాపానికి గొప్ప బహుమతి ఇచ్చారు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. అమ్మా, జరిగింది తప్పే. కాదు, మోసం. నా కూతురు పరిస్థితి మీ కూతురికి వచ్చుంటే, నా స్థానంలో నువ్వు ఉండుంటే ఆ బాధ ఎలా ఉంటుందో, కన్నవాళ్ళ గుండె అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందిరా. ఆహా, ఇంత చేసి కూడా ఎంత బాగా నటించారురా. ఒక్క క్షణమైనా ఆలోచించారా ఒక కన్న తండ్రి కళ్ళని మోసం చేస్తున్నామని? రే లక్ష్మి, బాధపడటం లేదని ఎందుకు అనుకుంటా ఉండవురా? ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక, చెబితే మన స్నేహం ఎక్కడ చెడిపోతుందా అని ఎంత భయపడినానో తెలుసునా? ప్రతిరోజు నరకం అనుభవిస్తా ఉండద్దా? చేసిన మోసాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఇంకా నాటకాలా? మా నాయన మీద చేసుకుంటావు. మా నాయన కాలు కూడా సరిపోవు నువ్వు, కానీ మా నాయన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి నీ కూతురు మా ఇంట్లో ఉండనిచ్చాడు రా. అట్లాంటిదే మా అమ్మ నాయన నాకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారా నీ కూతుర్ని. అట్లాంటిదే ఓడి ఉంగరం తొడిగిన దానికే మా నాయన మీద చేసుకుంటారు నువ్వు. ఎంత ధైర్యం రా నీకు? గౌతమ్,
ఆ,